నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ లీడర్ కేఎస్ జవహర్ మీడియా సమావేశం. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి 4,000 పెన్షన్లు పెంచిన తర్వాత కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారంటే 2,845 రూపాయలు ఆయన చేతుల మీదుగా పెంచారు తప్ప మిగతా అందరు కలిసి పెంచిన కేవలం 1,100 చిల్లరే. ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున ఈ వృద్ధులు కానీ, వితంతువులు కానీ, దివ్యాంగులు కానీ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో కూడా ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇవ్వాలనే ఒక సామాజిక బాధ్యత చంద్రబాబు నాయుడు గారికే ఉంది. అలాంటి బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ ఉన్న సందర్భంలో ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం పూర్తిగా పనిచేసే విధంగా మీరు అందరూ కూడా సహకరించండి, ప్రభుత్వాన్ని దీవించండి. చంద్రబాబు నాయుడు గారు 10 కాలాల పాటు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం తప్పిస్తున్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడికి ఈరోజు అప్పుడే మొదలుపెట్టారు. ఏది పదవి పోయినటువంటి 10 రోజులు కూడా అవ్వలేదు. 10 రోజుల్లోనే ఈరోజు మొదలుపెట్టేసి అది ఎప్పుడు చేస్తావు, ఇది ఎప్పుడు చేస్తావు అని పేరుని నాని లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సూపర్ 6 గురించి పేరు నానికి అర్థమైనట్లేదు. ఎందుకంటే ఆ 6 తగిలి పూర్తిగా మెదడు కూడా పాడైపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైకాపా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా నోరును అదుపులో పెట్టుకోండి, ఈ ప్రభుత్వానికి సహకరించండి. వృద్ధులు, వితంతువులు ఎవరైతే పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం వాళ్ళు బరువు కాదు, ఈ ప్రభుత్వానికి బాధ్యత అనేది చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. ఎవరైనా సరే వృద్ధులను కానీ, వితంతువులు కానీ, దివ్యాంగులను కానీ బరువుగా భావించే వాళ్ళందరికీ కూడా ఆర్థిక భరోసా కల్పిస్తే, సామాజిక భద్రత కల్పిస్తే వాళ్ళు బరువు కాదు, ఆ కుటుంబం యొక్క బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకొని ఈ ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబాలకు 4,000 రూపాయల పెన్షన్ అందించి ఆ 4,000 రూపాయల పెన్షన్ ద్వారా వాళ్ళు బరువుగా భావించకుండా బాధ్యతగా భావిస్తారని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ల విషయంలో చేసినటువంటి విధానం. ఎందుకంటే ఆ రోజు 2,000 పెన్షన్ ఇస్తూ ఉంటే దశల వారీగా పెంచుకుంటూ పోతానన్నాడు. ఆయన నవరత్నాల్లో కానీ ఇతరత్ర కానీ 3,000 పెంచుతున్నామని స్పష్టంగా చెప్పి ఈ దశల అనే మాట ఎక్కడా లేదు. ఆయన కావాలని దశల వారీగా పెంచుతున్నామని చెప్పి చేసినటువంటి పరిస్థితి. అంతేకాక 2014 జూన్ నాటికి 39 లక్షలు ఉన్న పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు 54,25,000 పెంచినటువంటి పరిస్థితి. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడా కూడా పెన్షన్లు పెంచినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు డప్పు కళాకారులు కానీ, చెప్పులు కుట్టేవాళ్ళు కానీ, చర్మకారులు కానీ ఈరోజు గౌరవంగా బతకాల్సినటువంటి ఎవరైతే సమాజానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు, సమాజాన్ని దూరంగా పెట్టినటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్ళు గౌరవప్రదంగా బతికే విధంగా చంద్రబాబు నాయుడు గారు డప్పు కళాకారులకి, చెప్పులు కుట్టే వాళ్ళకి, చర్మకారులకు కూడా పెన్షన్ ఇచ్చి తన ఉదారత చాటుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తా ఉన్నాం, ఇంకా గుర్తించాల్సినటువంటి డప్పు కళాకారులు కానీ, చెప్పులు కుట్టేవాళ్ళు కానీ, చర్మకారులు కానీ ఎవరైతే గౌరవప్రదంగా ఈ సమాజంలో బ్రతకాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ కూడా కొంతమందిని యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా చేయాల్సినటువంటి పరిస్థితి అనేది కూడా మా పార్టీ ద్వారా మేము కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ పెన్షన్లన్నీ కూడా 1వ తారీఖున కార్యాలయాల్లో ఎవరైతే సచివాలయాల్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఇంటింటికి పంపడం జరుగుద్ది. 1వ తారీఖు అందరికి అందిస్తాం. ఎక్కడా కూడా ఎవరో కూడా తొట్టుబాటు పడద్దు, తొందరపడద్దు. చెప్పే మాటలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుకో చెప్పే మాటలు ఎవరు కూడా నమ్మొద్దు. మీ ఇంటికి నేరుగా పెన్షన్ 7,000 రూపాయలు వస్తూ ఉంది. వాటితో పాటుగా ప్రతి నెల మీకు ఈ పెన్షన్ అందించేటటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకొని ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ని మీ ఇంటికి పంపించడం జరుగుద్ది. దాంతోపాటుగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. ఈ రాష్ట్రంలో స్వర్ణయుగం ప్రారంభమైంది. ఆ రోజు చరిత్రలో చెప్పుకునే వాళ్ళం గుప్తుల స్వర్ణయుగం అని. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో స్వర్ణయుగాన్ని స్థాపించబోతా ఉన్నారు. ఒక పక్క ఏదైతే ఆదాయాన్ని పెంచినటువంటి ఆదాయం ద్వారా ఈ సామాజిక న్యాయం ద్వారా అందరికి కూడా ఏదైతే ప్రత్యేకంగా వెల్ఫేర్ ఉందో, సంక్షేమం ఉందో ఈ సంక్షేమాన్ని అమలు చేసే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదలను ఆదుకోవటం, పేదల యొక్క కష్ట సుఖాలను చూడటం, వాళ్ళకి కావాల్సినవి కూడా అందించే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేయబోతా ఉన్నారు. దాంతోపాటు
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2016లో అనౌన్స్ చేసి 2018 నుంచి రీజనల్ రింగ్ రోడ్ మీద చర్చ జరుగుతుంది తప్ప ముందడుగు పడతలేదు. గత ప్రభుత్వం దాని మీద కొన్ని అనౌన్స్ చేసినప్పుడు యూటిలిటీ చార్జ్ కడతామని చెప్పి ఒప్పుకొని తర్వాత వాళ్ళు మేము కట్టామని చెప్పడం, నేషనల్ హైవే వాళ్ళు దాన్ని బ్యాక్ పోవడం, మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను వచ్చి గడ్కరీ గారి ఆనరబుల్ మినిస్టర్ గారిని కలిసి సీఎం గారు నేను ఇద్దరం కలిసి వాడిని ఒప్పిస్తే వాళ్ళు యూటిలిటీ ఛార్జ్ కూడా మీరు కట్టే అవసరం లేదు మేమే కట్టుకుంటామని చెప్పి ముందుకు వచ్చి రావడం, దాన్ని వేగవంతం చేసే ప్రక్రియలో ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కొద్దిగా ఆలస్యమైంది. మేము అనుకున్న వర్క్స్ అందులో రీజనల్ రింగ్ రోడ్తో సహా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా మార్చే, అది ఒక దేశంలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్డు, 60,000 వెహికల్స్ పర్ డే వస్తాయి. జిఎంఆర్ అనే సంస్థ టోల్ రోడ్ తీసుకొని యాక్చువల్గా 2024లోనే 6 లేన్గా కంప్లీట్ చేయాలి. కానీ వాళ్ళు వివిధ కారణాలు చూపిస్తూ కోర్టుకు వెళ్తూ దాన్ని 6 లేన్గా టేకప్ చేయలేదు. ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది చనిపోవడం, ఎంతోమంది హ్యాండిక్యాప్డ్ కావడం జరుగుతుంది. దాన్ని నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆనరబుల్ మినిస్టర్ గడ్కరీ గారిని అడిగితే 375 కోట్లతో 17 యాక్సిడెంట్ స్పాట్ గుర్తించి 370 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత 2 సార్లు జిఎంఆర్ వారు కోర్టుకు పోయాను. మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేస్తే 3rd టైం మళ్ళీ టెండర్ పిలిచి నిన్ననే పనులు కూడా ప్రారంభించిన సంగతి మీ అందరికీ తెలుసు. అవి కూడా డిసెంబర్ లోప టెంపరీ రిలీఫ్ అట్లీస్ట్ యాక్సిడెంట్ తక్కువ చేస్తూ హైదరాబాద్ను విజయవాడని వెంటనే 6 లేన్గా చేయాలని చెప్పి ఈరోజు నేను మా ఈఎన్సీ గారు గణపతి రెడ్డి గారు ఇంకా మిగతా అధికారులతో కలిసి మినిస్టర్ గారిని చెప్పడం జరిగింది. త్వరలోనే దాని మీద మీటింగ్ పెట్టి దాన్ని పరిష్కరిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ కూడా దాన్ని సపరేట్గా మీటింగ్ పెడతాను, దాన్ని కూడా రివ్యూ చేద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు 16 రోడ్లు గత 3-4 సంవత్సరాలుగా పోయిన మా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు ఒత్తిడి తీసుకురావడం కానీ వాళ్ళని కలవడంగా చేయకపోతే ఆ రోడ్లు పెండింగ్ ఉన్న ఇంపార్టెంట్ రోడ్స్ లిస్టు 16 లిస్టులు మీకు ఇస్తాం. మీరు ఆ లిస్టు దాన్ని కూడా కొత్త నేషనల్ హైవేగా మారుస్తూ దాన్ని నేషనల్ హైవే నెంబర్ ఇచ్చుకుంటూ దానికి శాంక్షన్ చేయాలని చెప్పి వారికి రిప్రజెంట్ ఇచ్చినప్పుడు తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి మెజార్టీ ఈ సంవత్సరం భారత్ మాల ప్లేస్ కొత్త పాలసీ కొత్తది వస్తుంది. దాని తర్వాత దాన్ని కూడా కన్సిడర్ చేసి మ్యాక్సిమం వర్క్స్ కొత్త నేషనల్ హైవే సిస్టానికి వారు మరొక మీటింగ్ పిలుస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకొకటి హైదరాబాద్లో మీకు తెలుసు ఉప్పల్కి వెళ్ళి గట్కేసర్ పోయే ఫ్లైఓవర్ 5-6 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 40% పనులు మాత్రమే పూర్తయినది. దాని మీద కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తే వారు అక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు, టెర్మినేట్ చేసి కొత్త టెండర్ పిలిచి వెంటనే పూర్తి చేయాలని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం కాదు, ఆదేశాలు ఇచ్చినందుకు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా ఉప్పల్ నుంచి గట్కేసర్ వరంగల్ పోయే రోడ్, అది యాదగిరిగుట్టకు పోయే రోడ్డు, లక్షలాది మంది పోయే రోడ్, అది మంత్రి గారు ఇమ్మడే స్పందించి ఆదేశించినందుకు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా ముఖ్యమంత్రి గారి తరఫున, నా తరఫున మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా కూడా మిగిలిన విషయాలని కూడా త్వరలోనే పిలిపించుకొని రివ్యూ చేసుకొని పూర్తిగా తెలంగాణకు సహకరిస్తానని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మమ్మల్ని అడుగుతున్నారు కాదమ్మా మమ్మల్ని అడుగుతున్నారు, ఉన్నది సర్కార్ వాళ్ళది కదా అంటే, ఇక మీరు కొట్లాటోళ్ళు కదా అందుకని మిమ్మల్ని అడుగుతున్నాం సార్, మరి మీరే కదా సర్కారును తెచ్చుకుంటే అంటే ఏం చేస్తాం సార్, ఏరి కోరి మొగుడిని తెచ్చుకుంటానంటే వాడు కొట్టినా పడాలి తిట్టినా పడాలి అన్నట్లుంది మా బతుకు అంటున్నారు ప్రజలు. అట్లా రైతు భరోసా వాళ్ళు చెప్పినటువంటిది దేవుడు ఎరుగు, పాత రైతు బంధు కింద ఇచ్చేటువంటి డబ్బులే ఇస్తలేదు సర్కార్, కుంటి సాకులు చెప్తా ఉంది. నేను మొన్న కూడా చెప్పినా దాని పేరు మీద దీని పేరు మీద మేము విచారణ చేస్తాం, లేకుంటే ఇంకా వివరాలు సేకరిస్తాం, లేకుంటే అందరి అభిప్రాయాలు తీసుకుంటాం, ఇట్లా ఈ రకమైనటువంటి చర్చ చేసుకుంటా దీన్ని వాయిదా వేసుకుంటా పోతున్నారు. రుణమాఫీకి సంబంధించి మళ్ళొకసారి నేను ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, ప్రజల దృష్టికి తీసుకొని వస్తున్నాను, ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. మేము
మీరు ఎన్నికలప్పుడు ఏం చెప్పినారు? కేసీఆర్ సర్కార్ అమలు చేయకుండా మిగిలిపోయింది మొత్తం ఎంత రుణమాఫీ ఎంత ఉందో అది మొత్తం మేము మాఫీ చేస్తామని చెప్పినారు. మేము గుర్తు చేస్తునే వాళ్ళం. మళ్ళా మీరు మొన్న మాట్లాడినప్పుడు క్యాబినెట్ తర్వాత మీరు ప్రకటించినప్పుడు ఏం చెప్పినారు? 2018 నుంచి 2023 డిసెంబర్ అన్నారు. మరి 2018 కంటే ముందు ఏవైతే కేసీఆర్ ఏ లేదని మీరు పెడబొబ్బలు పెట్టినరో మరి అది గాలిపోతుందా? అది ఇస్తారా ఇయ్యరా? బేసిక్ ప్రశ్న. మిగిలిపోయినటువంటి రుణమాఫీ మేము ఆనాడు చెప్పినాం రెండో విడత అమలు చేసేటప్పుడు 19,000 కోట్లు ఉంది ప్రభుత్వం మీద భారము. సుమారు మేము రెండో విడతలో అమలు చేసుకుంటూ వచ్చినాక మధ్యలో కరోనా వచ్చింది 2 ఏళ్ళు. అందుకని ఆపినాం 36,000 దాకా ఇచ్చి మిగతావి మేము ఇస్తామని చెప్పినాం. అనుకున్నట్లే ఇస్తూ పోయినాం. కానీ సంపూర్ణం కాలే. 19,000 కోట్లకు గాను 14,000 కోట్ల పైచీలకి ఇచ్చినాం మేము. సుమారు రమారమే 5,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి ఎన్నికలు అయ్యే నాటికి. మేము ఆ మాట కూడా చెప్పినాం ప్రజలకు, ఈ కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాం, ఎన్నికల తర్వాత ఇస్తామని. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ పెడబొబ్బలు పెట్టింది ఏంటి? మేము ఇట్లా రాగానే అట్లా ఇస్తామన్నారు. డిసెంబర్ 9 చెప్పింది. ఉరుకురుకులాంటి చెప్పారు, ఎదలు దంచుకొని చెప్పారు, గుద్దుకొని చెప్పారు. ఇక తీసుకొని వాళ్ళు ఉంటే ఉరకండి బ్యాంకులకు అన్నారు. ఓ అబ్బాయి ఎన్ని మాటలు ఇక. ఓకే, మళ్ళీ ఇప్పుడు 15 ఆగస్టుకు మీరు వాయిదా వేసుకున్నారు. ఈ లోపల మీరేదో కసరత్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ మౌలికంగా మేము అడుగుతున్నది ఏంటంటే, ఆ రోజుకి ఎన్నికల నాటికి ఇవ్వకుండా మిగిలిపోయినటువంటి రుణమాఫీ ఆ రైతాంగానికి అంతా ఇస్తారా ఇయ్యరా? మీరు చెప్పాలి. మీరు అమలు చేయదలుచుకున్నటువంటి రుణమాఫీ 5 ఎకరాల లోపు ఉండి భూమి కలిగి ఉండి రుణభారం ఉన్నటువంటి రైతుల వివరాలు ప్రకటించండి. 2 లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను ప్రకటించండి. ఎవరు ఆ రైతులు? ఎవరికి ఇచ్చినాయి బ్యాంకులు? ఎందుకంటే 5 ఎకరాలకు లోబడి ఉండేటువంటి ఏ రైతులకు కూడా ఈ రాష్ట్రంలో ఏ బ్యాంకు కూడా ₹1,00,000 మించి రుణం ఇయ్యదు. ఇచ్చినట్లుంటే చూపియండి. 2 లక్షల రుణం ఇవ్వాలి బ్యాంకు అంటే ఖచ్చితంగా ఎక్కువ భూమి ఉండాలి. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం భూమిలో 1,52,00,000 ఎకరాల భూమిలో, సాగుకు యోగ్యమైన భూమిలో సుమారు 1,36,37,00,000 ఎకరాల భూమి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల చేతుల్లోనే ఉంది. మరి 2 లక్షలు ఎవరికి ఇస్తారు? ఎంతమంది ఉన్నారు రైతులు? మండలాల వారీగా మీరు జాబితా, గ్రామాల వారీగా మొత్తం ఒక్కో మండలంలో జాబితా విడుదల చేయండి. మేము డిమాండ్ చేస్తాము. ఎందుకంటే మీరు ప్రగల్భాల కొద్దీ మొదలు మాట్లాడేప్పుడు ముఖ్యమంత్రి ఏమన్నాడు? 40,000 కోట్లు అయితే రుణమాఫీ మొత్తం చేసేస్తే ఏక బిగిన చేసి పడేస్తా, ఏముంది మేము నోరు కట్టుకుంటానంటే 40,000 కోట్లు పెద్ద కథనా అన్నట్టు చాలా తేలికగా చేసి మాట్లాడు. మొన్న క్యాబినెట్లో చర్చించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఏంది? 30,000 కోట్లు అన్నారు. 40-30కి దిగిపోయింది. మరి నిజంగా ఫిగర్ ఎంత ఉంది? ఎంతమంది రైతులు తీసుకున్నారు? బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రయత్నం చేస్తున్నా అసలు అవకాశమే రానటువంటి ఒక స్థితి కనబడుతున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. ఈ 6 నెలల కాలంలో భారీ సంఖ్యలో మూకుమ్మడి బదిలీల పేరిట 4 సార్లు ఐఏఎస్లని, ఐపీఎస్లని మార్చడం జరిగింది. ఇంకా ఎన్నిసార్లు మారుస్తారో కూడా తెలియదు. ఎవరికి ఏ శాఖ పైన కూడా పట్టు సంపాదించేటువంటి ఒక సమయంలో, కనీసం పరిచయం అయినటువంటి ఒక సమయంలో మళ్ళీ వెంటనే బదిలీ. అంటే ముఖ్యమంత్రి పట్టు కోసం ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ అధికారులు మాత్రం ఇంకా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అన్నట్టుగా గుర్తించినట్టుగా, గమనించినట్టుగా, ఆ ప్రకారంగా నడుచుకుంటున్నట్టుగా అధికారులలో ఎక్కడ కూడా కానరాటలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నది. ఇక పోతే శాంతి భద్రతలు రాష్ట్రంలో చాలా ఘోరంగా క్షీణించినాయి. అసలు సమీక్షించే నాదుడే లేడు, పట్టించుకునే అధికారే లేడు. ఏ రోజుకు ఆ రోజు చూసినట్టయితే
3 హత్యలు 6 మానభంగాల్లో ఈ రాష్ట్రం 6 నెలల పాలన కొనసాగిందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇది ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నటువంటి యొక్క శాఖ పనితీరు ఈ రకంగా నడుస్తూ ఉంది. ఇక పోతే పాలన మీద పట్టు ప్రయత్నం ఒకవైపున, పార్టీలో పట్టును నిలుపుకోవడం కొరకు ఇంకొక యత్నం. ఈ 2 ప్రయత్నాల్లో ఈ 6 నెలల కాలంలో 11 సార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. కేవలం ఢిల్లీకి వెళ్ళటం కొరకే ఈయన ముఖ్యమంత్రి అయ్యాడా అన్నట్టుగా ఉంది. ఢిల్లీలో కూడా ఒక క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభింపజేసుకుంటే అక్కడి నుంచే ఇక పాలన చూసుకునేటువంటి ఒక పరిస్థితి చేసుకోవచ్చు. మంత్రివర్గ విస్తరణ ఇప్పటికీ 6 నెలలు అయిపోయింది, పూర్తి మంత్రివర్గం లేనే లేదు. మంత్రివర్గ విస్తరణ పేరు మీద 3 సార్లు వెళ్ళారు. కార్పొరేషన్ లెక్క నియామకాలపైన 3 సార్లు వెళ్ళారు. రాజకీయంగా ప్రచారం కొరకు 3 సార్లు వెళ్ళారు. తన పిసిసిఐ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి వారసుని ఎంపిక చేసేటువంటి విషయంలో మరో 2 సార్లు వెళ్ళారు. ఈ రకంగా 6 నెలల కాలంలో 11 సార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి ఏకైక చక్రవర్తి ఈ రేవంత్ రెడ్డి గారని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఎంతసేపు ఆ యొక్క ఢిల్లీ నాయకుల యొక్క కనుసన్నల్లో పడాలి, సీటుని కాపాడుకోవాలి, కప్పం కట్టుకోవాలి, ఆ రకంగా కనబడుతూ ఉండాలి అన్నట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నాడే కానీ ప్రజాపాలన అందిస్తామన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రజల యొక్క పాలనని గాలికి వదిలేయటం వల్లనే 3 హత్యలు 6 మానభంగాలుగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విలయతాండం వహిస్తున్నాయని చెప్పని నేను పేర్కొంటున్నాను. అంతేకాదు పాలనా పరిపాలనలో కూడా 3 బదిలీలు 6 సస్పెన్షన్లు, ఇది కూడా అదే రకంగా నడుస్తూ ఉన్నది. ఒకవైపున విచారణ కమిటీలు నడుస్తూ ఉన్నాయి, ఒకవైపున రోజుకొక అక్రమం వెలుగులోకి వస్తూ ఉంది, ఒక్కొక్క పథకంలో జరిగినటువంటి కుంభకోణాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఆ కుంభకోణాలకు పాల్పడ్డటువంటి అధికారులు పలాయనం చిత్తగిచ్చారు. ఇంకా అప్పటి మంత్రులతోనే కలిసి ముచ్చటించుకుంటూ కాపాడుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతోందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇకపోతే కొత్త విధానాలు ప్రవేశపెడతామని చెప్పంటున్నారు. ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒక సమగ్రమైనటువంటి ఒక విధానాన్ని రూపొందించబోతున్నామని చెప్పని పేర్కొంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేల ఎంఎస్ఎంఈలకి చెల్లించవలసినటువంటి కోట్ల రూపాయల బకాయిలనే ఈ ప్రభుత్వం ఇంతవరకు చెల్లించకుండా ఇంకా కొత్త విధానం ఏంది ప్రవేశపెట్టేది? ఫస్ట్ ఆ ఎంఎస్ఎంఈల యొక్క బకాయిలు చెల్లించాలి, సబ్సిడీలు చెల్లించాలి, ప్రోత్సాహకాలు చెల్లించాలి. చెల్లించిన తర్వాత సమగ్రమైనటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి అప్పుడు ఒక విధానాన్ని రూపొందించుకుంటే బాగుంటుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. గతంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గానికి గురుకుల పాఠశాలలని చెప్పారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అని చెప్పని 15లోనే చెప్పారు, 2015లోనే. ఆ రకంగా కొన్ని ప్రారంభించారు, కొన్ని చోట్ల భూములు కేటాయించారు, కొన్ని చోట్ల భవనాలు నిర్మించడానికి ముందుకొచ్చారు. ఓవరాల్గా ఒక ప్రణాళిక అని చెప్పని ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చింది. అది ఎక్కడ వేసిన గొంగలుగానే ఈ 10 ఏళ్ల కాలంలో అట్లనే మిగిలి ఉంది. అసలు దాని విషయాన్ని సమీక్షించకుండా ఎన్ని చోట్ల వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు.
భూములు కేటాయించడం కోసం 2016 జూలై 21 నాడున టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన మాట నిజమా కాదా? దయచేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళు ఈ జీవోను 2016లో జూలై 21వ తారీఖు నాడు మీ పార్టీయే, మీ ప్రభుత్వమే ఇచ్చిన మాట నిజమే కాదా? ఇది ఆ జీవో. 2016లో ఇచ్చిన జీవో ఆధారితంగా మంగళగిరిలో సర్వే నెంబరు 392/1, 392/3, 392/4, 392/8, 392/9, 392/10 ఆత్మకూరు విలేజ్ మంగళగిరి మండలం జీవో నెంబర్ 228 22వ తారీఖు 6వ నెల 2017 కేటాయించిన భూమి విస్తీర్ణం 3 ఎకరాల 65 సెంట్లు. 3 ఎకరాల 65 సెంట్లు 2016లో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 21 జూలై 2016లో వారిచ్చిన జీవో నెంబర్ ప్రకారం జాతీయ పార్టీలకు ఎంత భూమి, ప్రాంతీయ పార్టీలకు ఎంత భూమి అని వారిచ్చిన జీవో లెక్కల ప్రకారమే 33 సంవత్సరాలు మాత్రమే లీజుకు ఉండాల్సిన భూములను ఈ మంగళగిరిలో ప్రస్తుతం వారి కేంద్ర కార్యాలయంగా నిర్మించబడిన కార్యాలయం కిందన భూమిని 99 సంవత్సరాలకు లీజుగా ఇచ్చుకున్న మాట వాస్తవమా కాదా? ఇది జీవో నెంబర్ 575. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంచే ఇవ్వబడిన 575 జీవో నెంబర్ ప్రకారం తెలుగుదేశం పార్టీకి మంగళగిరిలో ఇచ్చిన భూమి 33 సంవత్సరాలకే ఇవ్వాల్సిన భూమిని 99 సంవత్సరాలకు తీసుకొని ఈ విధమైన తాటాకుల పందిరిని నిర్మించుకున్నారా లేదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించండి, ఇది తాటాకుల పందిరి. ఇది భవనం కాదు, ఇది అంతస్తు కాదు, ఇది ప్యాలెస్ కాదు. వారు మమ్మల్ని ప్యాలెస్ అంటున్నారు. సంతోషం. మా జగన్మోహన్ రెడ్డి గారు క్వాలిటీ విషయంలో కానీ, భవన నిర్మాణం అందం విషయంలో కానీ, గాలి వెలుతురు బాగా వచ్చే విషయంలో కానీ ఎక్కడా రాజీ పడలేదు. ఆయనకి సుందరమైన భవనాలను నిర్మించాలని ఆశపడ్డాడు, కోరుకున్నాడు. కాబట్టే ప్రభుత్వ భూమైన ఋషికొండలో కూడా సుందరమైన భవనాలే నిర్మించాడు. అది ప్రభుత్వం యొక్క ఆస్తి. ఇది ఏమని చెప్పాలి? ఇప్పుడు మేము 3.65 సెంట్ల ప్రభుత్వ భూమిని తీసుకున్న తెలుగుదేశం పార్టీ నిర్మించుకున్న భవనం ఇది. తాటాకుల పందిరా, గుడిస, తాత్కాలికంగా తీసుకున్న రేకుల షెడ్డా, పెంకుటిల్లా? ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించమని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే ఇంకొక చోట కూడా వారు వైఎస్ఆర్ కడప జిల్లాలో, ఈ వివరాలన్నీ మీకు నేను కాపీ ఇస్తానండి. వైఎస్ఆర్ కడప జిల్లాలో సర్వే నెంబర్ 295/1A 1B నాగార్జునపల్లి విలేజ్లో కడప మండలంలో జీవో నెంబర్ 279 డేటెడ్ 20/7/2015 33 ఏళ్లకు 1000 రూపాయల చొప్పున తీసుకున్నారు. మంగళగిరి భవనానికి కూడా వాళ్ళు కేటాయించుకున్న లీజు విలువ 99 ఏళ్లకు 1000 రూపాయలేనండి. తాడేపల్లిలో మేము పెట్టుకున్న అప్లికేషన్లో కూడా చంద్రబాబు నాయుడు 2017లో ఇచ్చిన జీవో, 2016లో ఇచ్చిన జీవో ప్రకారమే మేము కూడా భూములను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అప్లికేషన్ రూపంలో అడిగారు. ప్రభుత్వం శాంక్షన్లు ఇచ్చిన తదుపరి మాత్రమే మేము ముందుకు వెళ్ళటం జరిగిందని మీ ద్వారా నేను మనవి చేస్తూ, ఇక్కడ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
టీడీపీ లీడర్ కేఎస్ జవహర్ మీడియా సమావేశం. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.